ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనకి బాగా తెలిసిన వచనం కదండి. ఈవెన్ చూడకుండా కూడా చెప్పేస్తాం. కానీ దీని యొక్క లోతు అర్థమైతే ఎంత బాగుండో అనిపిస్తా ఉంది. నేను ఈ మెసేజ్కి నిర్లక్ష్యం చేయబడుతున్న బాల్యం అనే టైటిల్ పెడదాం అని అనుకుంటా ఉన్నాను. ఈ రోజుల్లో పిల్లలు మనం గమనిస్తే కనుక చాలా స్పీడ్గా ఎదిగిపోతా ఉన్నారు కదండి. పిల్లలతో సమయాన్ని కేటాయించడానికి తల్లిదండ్రులకి సమయం లేదు. కొంత టైం స్పెండ్ చేయడానికి దే ఆర్ టూ బిజీ. పిల్లలకి ఏదన్నా నేర్పించడానికి ప్రతిదానికి స్కూల్కి పంపించామా, ట్యూషన్కి పంపించామా, ఫుడ్ పెట్టామా, అక్కడి వరకే చూస్తూ ఉన్నాం. చాలాసార్లు తల్లిదండ్రులు బిజీ అయిపోవడం వల్ల వారికి నేర్పించాల్సింది నేర్పించలేకపోతా ఉన్నారేమో. ఈవెన్ పోనీ చర్చెస్లోకి తీసుకెళ్తే ఒక మూలన పిల్లల్ని కూర్చోబెడుతున్నారేమో. కేవలం అందరి ఫోకస్ కూడా పెద్దవాళ్ళకి నేర్పించాలి, పెద్దవాళ్ళకి బోధించాలి, పెద్దవాళ్ళకి అర్థమైద్ది అని అనుకుంటా ఉన్నాం. కానీ వాక్యం చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవానిలో ఒకనినైనను అభ్యంతరపరిచిన ఎడల. చిన్న పిల్లలకు కూడా విశ్వాసం ఉండిద్ది, వారు దేవుని నమ్ముతారని వాక్యం చెప్తా ఉంది. బాల్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చిన్న వయసులోనే ఫౌండేషన్ అనేది పడాలి, చిన్న వయసులోనే నేర్పించాలి. దావీదు గారిని చూస్తే ఆయన చెప్తా ఉన్నారు, నేను బాల్యం నుండి నేను నీ యందు పెరుగుతూ వచ్చానని చెప్పని చిన్న వయసులో నుంచే. మార్కు సువార్తలో మనం గమనిస్తే గనక ఒక వ్యక్తి దెయ్యం బట్టి తన తండ్రి యేసు దగ్గరికి చిన్న బాబుని తీసుకుని వస్తాడు, చిన్న బిడ్డను తీసుకుని. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఆ బిడ్డకి ఆ మూగదయ్యం ఎప్పుడు పట్టింది? అది వాడిని పట్టినప్పుడు వాడిని అగ్నిలోనూ నీటిలోనూ పడేస్తుంది, వాడిని నాశనం చేయాలనుకుంటుంది. అని అంటే అసలు ఎప్పటి నుంచి ఇది అని వేసి అడిగినప్పుడు చెప్తాడు, అయ్యా ఇది బాల్యం నుండి. సైతాన్ ఎప్పటి నుంచి పనిచేస్తుంది, దురాత్మ ఎప్పటి నుంచి పట్టిందంటే బాల్యం నుండియే. ఎంత స్పెసిఫిక్ గా ప్రభు మెన్షన్ చేస్తూ వచ్చారు. చిన్న మనం ఆ పసి వయసు నుంచే దేవుని వాక్యాన్ని నేర్పించాలి. పసి వయసు నుంచే వాళ్ళు ఈవిల్ ఫోర్సెస్ కి, పసి వయసు నుంచే లోకానికి, లోకంలోని పాపానికి, సెల్ ఫోన్స్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు, పాపంలో పెరుగుతా ఉన్నారు. అందుకనే చిన్న వయసులో నుంచే తిమోతికి పౌల్ గారు రాస్తూ ఎంత చక్కగా, నీ విశ్వాసము నీ అవ్వైన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను అది నీయందు సహా అది వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తా ఉన్నారు. తరతరాలుగా విశ్వాసం అనేది క్యారీ అవుతా ఉంది. అందుకనే డిఎల్ మూడీ అన్న ఒక గొప్ప దైవజనులు అంటారు కదా, నా జీవితాన్ని తిరిగి ప్రారంభించగలిగితే దాని అంతటినీ దేవుని కొరకు పిల్లల్ని అందించడానికే ప్రయాసపడేవాడిని అని అంటా ఉన్నారు. విరిగి నలిగిన మనుషులను బాగు చేయడం కంటే శక్తివంతమైన పిల్లలను తయారు చేయడం సులభం అని ఫెడ్రిక్ డగ్లస్ గారు చెప్తూ వచ్చారు వారి అనుభవంలో. సో భారతదేశంలో ఆల్మోస్ట్ 50% మంది పిల్లలే ఉన్నారు. ఒక 15 బిలో ఉన్నవారే 50% ఉన్నారని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, గణాంకాలు చెప్తా ఉన్నాయి. దయచేసి చిన్న బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకుండా వారిని దేవుని తట్టుకు తిప్పుదాం. అందుకే అన్నారు కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని తిరిగి జాగ్రత్తగా దేవుని కొరకు పెంచుదాం. వారి కొరకు కొంత సమయాన్ని కేటాయించి, మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మీరు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు దేవుని కార్యాలు వివరించమని, కీర్తనలు 78:4 రాగల తరములలో పొట్టబోవు పిల్లలకు క్రీస్తును పరిచయం చేయడం ఎట్లనో వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దేవుణ్ణి ఎరగని ఒక తరం ఉండకూడదండి. దేవుణ్ణి ఎరగని పిల్లలు మన గృహాల్లో పెంచబడకూడదు. దేవుని కార్యాలను వివరిస్తూ, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన స్తోత్రార్హ క్రియలను వివరిస్తూ పిల్లల్ని పెంచమని వాక్యం చెప్తా ఉంది.
దయచేసి చిన్న బిడ్డలు ఏదో ఆడుకుంటే చాలు, ఏదో తింటే చాలు, ఏదో చదువుంటే చాలని కాదండి. వారికి వారి రక్షణకర్త ఎవరో పరిచయం చేస్తూ పెంచాల్సిన బాధ్యత ఈనాటి తల్లిదండ్రుల మీద ఉంది. సో దేవుని కొరకు పిల్లల్ని పెంచుదాం, దేవుని మార్గాలను వివరిద్దాం, వారి రక్షణ కొరకు కన్నీరు కార్చుదాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు నీ ప్రేమ చేత వారి హృదయాలు తాకబడును గాక అని ప్రార్థన చేస్తా ఉన్నాను. తండ్రి, వారిని మీరే దర్శించండి. దయచేసి బాల్యం అనేది నిర్లక్ష్యం చేయబడకుండా ఎక్కువగా ఈవిల్ ఫోర్సెస్ కి, సోషల్ ఈవిల్ కి వారి బాల్యం అనేది ఎక్స్పోజ్ అవుతా ఉంటుంది. చిన్న బిడ్డలే నాయన సైబర్ క్రైమ్స్ కి నాయన వారు ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు. చిన్న బిడ్డలే భయంకరమైన పాపాలకి ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు. తండ్రి నాయన, మేము వారిని ఫోకస్ చేయడానికి చిన్న బిడ్డలు తృణీకరించబడతా ఉన్నారు, నెట్టివేయబడతా ఉన్నారు. స్కూల్ ఏజ్లోనే గంజాయి నాయన, మరి స్కూల్ ఏజ్లోనే భయంకరమైన సొల్యూషన్స్ మత్తు తీసుకోవడం, బాల నేరస్తులు ఎక్కువైపోతా ఉన్నారు. తండ్రి, దయచేసి వీరి మీద మేము ఫోకస్ చేయడానికి, వారి కొరకు నాయన సేవలో ప్రయాసపడడానికి కృపను అనుగ్రహించమని చిన్న బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.